ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్న పాట ఇప్పుడు సామాన్యుల జాతీయ గీతంలా మారినట్టు ఉంది. ఆకాశాన్ని అంటుతున్న అన్ని ధరలతో పాటు సన్నబియ్యం రేటు కూడా సడన్ గా లావెక్కిపోయింది. హఠాత్తుగా అమాంతం పెరిగిన రైస్ రేట్లు మామూలు వినియోగదారులకు షాకిస్తున్నాయి. రోజురోజుకు ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటీ సాధారణ సన్న రకాలతో పాటు అతి సన్న రకాలైన జై శ్రీరామ్ బియ్యం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. మార్కెట్ను పరిశీలిస్తే ఈ 2 నెలల వ్యవధిలో క్వింటాకు 800 రూపాయల చొప్పున పెరగడం ఆశ్చర్యకరం. దేనికుండే లోపం దానికుంటుంది. మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నప్పటికీ అవి కొత్త బియ్యం కావడంతో అన్నం సరిగ్గా కావడం లేదని, కొంతమంది ఈ బియ్యాన్ని నిల్వ పెట్టుకుని అవి పాతపడేంత వరకు ప్రైవేట్ షాపుల్లో బియ్యం కొనుగోలు చేస్తున్నారు. అలాంటి వారితో పాటు మహబూబాబాద్ జిల్లాలో రేషన్ కార్డులు లేని సుమారు 1,00,000 మంది వరకు ఈ బియ్యాన్ని బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో అధికంగా, గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిమంది అతి సన్న రకాలైన జై శ్రీరామ్ బియ్యం వినియోగిస్తున్నారు. వీరు రేషన్ షాపుల్లో కాకుండా ప్రైవేట్ షాపుల్లో బియ్యం కొనుగోలు చేస్తున్నారు. గత 2 నెలల క్రితం సాధారణ సన్న రకాలైన ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటీ బియ్యం క్వింటాకు హోల్సేల్లో 4,700 నుంచి 4,800 వరకు ఉండగా, తాజాగా ఈ రకం బియ్యం క్వింటాకు 5,200 నుంచి 5,500 వరకు పెరిగింది. అలాగే అతి సన్న రకాలైన జై శ్రీరామ్ బియ్యం గత 2 నెలల క్రితం క్వింటాకు 5,600 నుంచి 5,800 ఉండగా, తాజాగా 6,100 నుంచి 6,200కు పెరిగింది. ఈ ధరలు కేవలం హోల్సేల్ మార్కెట్లోనివి. రీటైల్ మార్కెట్లో ఈ రేటుకు అదనంగా 300 నుంచి 500 రూపాయలు కలుపుకొని ఉంటాయి. దీంతో జనం గాబరా పడుతున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక వరి సాగుపై విపరీతమైన ప్రభావం ఉండడంతో రాబోయే రోజుల్లో ధాన్యం సరఫరా ఉండబోదనే అంచనాలతో వడ్ల ధరలు మార్కెట్లో విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి అనుగుణంగానే బియ్యం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఏదేమైనా ఎల్నినో ఎఫెక్ట్తో ప్రత్యక్షంగా వ్యవసాయంపై, పరోక్షంగా బియ్యం వినియోగదారులపై ప్రభావం చూపి ఆర్థిక భారం పెంచుతోందనేది వాస్తవం. వ్యవసాయ మార్కెట్లలో ధాన్యం ధరలు పెరుగుతుండడంతో బియ్యం రేట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సముద్రం కేంద్రంగా కొనసాగుతున్న సన్న బియ్యం వ్యాపారం ఈ ధరల పెరుగుదలతో బిజినెస్ మందగించింది. గత 2 నెలలుగా మార్కెట్లో ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటీ రకాల ధాన్యం క్వింటాకు 2,300 నుంచి 2,400 వరకే ఉండగా, తాజాగా 2,008 నుంచి 3,300 వరకు ధరలు నమోదవుతున్నాయి. అలాగే 2 నెలల క్రితం జై శ్రీరామ్ రకం ధాన్యం క్వింటాకు 2,500 నుంచి 2,800 ఉండగా, తాజాగా క్వింటాకు 3,400 నుంచి 4,100 వరకు ధరలు ఉండడంతో పాటు తాజాగా గరిష్ట ధర 4,355 వరకు వెళ్లడం రికార్డులు నెలకొల్పుతోంది.